ఇప్పుడు ఈ క్వశ్చన్ని లాగ్ ఏ టు ది బేస్ బి ఈక్వల్ లాగ్ ఏ బై లాగ్ బి ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనము ఇది లాగ్ 5 టు ది బేస్ 3 ఉంది కాబట్టి లాగ్ 5 బై లాగ్ 3, లాగ్ 9 టు ది బేస్ 25 ఉంది లాగ్ 9 బై లాగ్ 25 రాశాం. ఈ రెండు ప్లేస్లను ఇంటర్చేంజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాగ్ 3 అనేది ఇక్కడ వస్తుంది, లాగ్ 25 అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు లాగ్ 5 బై లాగ్ 25 దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసినట్టయితే లాగ్ 5 టు ది బేస్ 25, లాగ్ 9 టు ది బేస్ 3. ఇప్పుడు లాగ్ 5 పవర్ 1, ఈ 25ని 5 స్క్వేర్ ఇంటూ లాగ్ ఈ 9ని 3 స్క్వేర్, ఇది 3 పవర్ 1. ఇప్పుడు ఈ పవర్స్ని ఏం చేయాలంటే ఇక్కడ 1 ఉంది, 1/2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇక్కడ, అప్పుడు లాగ్ 5 టు ది బేస్ 5 మిగులుతుంది ఇంటూ ఇది 2, ఇది 1, 2/1 ఇంటూ లాగ్ 3 టు ది బేస్ 3. ఇది ఒక ఫార్ములా అనమాట. ఫార్ములా ప్రకారం ఈ పవర్స్ ఏమో ముందుకు తీసుకొచ్చాను అంతే. ఇక్కడ 1/2, దీని వాల్యూ అనేది 1 చూడండి ఈ ఫార్ములా ఆధారంగా, ఇంటూ ఇది 2/1 ఇంటూ దీని వాల్యూ అనేది లాగ్ 3 టు ది బేస్ 3 వాల్యూ 1. ఇప్పుడు 1/2 ఇంటూ 1 అంటే 1/2 ఇంటూ 2/2 1 జా 2, ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ 1 వచ్చింది. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్.